ఓకే. మిమ్మల్ని ఏమన్నా ఈ డబ్బులు అడిగినప్పుడు మిమ్మల్ని బెదిరించటం కానీ లేదా థ్రెటన్ చేయటం కానీ ఏమైనా జరిగిందా? డబ్బులు అడిగితే కూడా మేము జనసేన పార్టీలో ఉన్నాము, మాకు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు మాకు అండగుండలు ఉన్నారు, నేను ఏం చెప్తే అది నారాయణ మనోహర్ గారు నాకు ఏం చెప్పినా ఒక ఫోన్ కాల్తో ఏమైనా చేస్తాడు, కాబట్టి మేము ఎక్కువ దౌర్జన్యం చేశామంటే నిన్ను కూడా చంపేస్తాము అనే బెదిరింపులు కూడా 2-3 సార్లు జరిగింది. వచ్చి వార్నింగ్ ఇస్తాడు అనమాట. మేము కూడా ఇక్కడే ఉంటాం అనమాట. ఏదైనా లాడ్జీ పని హోటల్ ఉంది కాబట్టి వచ్చినప్పుడు కానీ ఏదైనా అక్కడ వెహికల్ నిలిపినప్పుడు కానీ దౌర్జన్యం చేస్తూ, సరే మేము మీకు కూడా అటాక్ చేస్తామండి, చూస్తాము, నిన్ను కూడా వీలైనంత వరకు నిన్ను లేపేస్తాము, ఎవరు అడ్డొస్తారో చూస్తాము అనేటట్లు కూడా మాట్లాడతాడు. అంటే నాదెండ్ల మనోహర్ గారి పేరు మాత్రం వాడేస్తున్నాడు. నారాయణ మనోహర్ గారిని మాత్రం ఎక్కువగా వాడేస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా నేను అర్ధరాత్రి గారు కాల్ చేసి నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, ఎవరికైనా ఫోన్ చేసి చెప్తారు అనే మాట మాత్రము ఎక్కువగా వినపడతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే కాదు కానీ నారాయణ మనోహర్ పేరు మాత్రం బాగా వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కానీ లేదా మీరు అన్నట్లు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కానీ ఇతర కీలక నేతల దృష్టికి కానీ తీసుకెళ్లారా? అంటే నేను లోకల్ లీడర్స్ దృష్టికి మాత్రం తీసుకుపోయాను సార్. ఎందుకంటే లోకల్లో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, రాయలసీమ కో కన్వీనర్, అతనికి కూడా చెప్పాము, వాళ్ళకు కూడా తెలుసు విషయము, మనకి ఎంత బకాయి ఉన్నాడు, రెంట్ కట్టలేదు, ఇంతకుముందు గతంలో కూడా కోర్టుకు పోయాడు అనే విషయం తెలుసు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయాము. ఇంకా ఈ జనసేన నాయకుడు ఇంకా కొందరు ఉన్నారు, రామాంజులు, ఇట్లా కొందరు, వాళ్ళకు కూడా చెప్పాము, మీరు చూడండి మీ పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు కనీసం మీ పార్టీ అయినా గమనించాలి కదా, ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చే ముందు ఇతను మంచి చెడ్డ అనేది విచారించాలి కదా కాన్స్టిట్యూషన్లో. కనీసం ఇచ్చే పదవి ఉన్నతమైన వాళ్ళకి ఇవ్వాలి కానీ పార్టీలోకి వచ్చి దౌర్జన్యాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఇట్లా 420కి మాత్రము పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసము. ఇట్లా డబ్బులు ఎదురుకొట్టేస్తే వ్యవస్థలు ఇప్పుడు మేము ఏదో బ్యాంక్ లోన్ తీసుకుంటాము, బ్యాంక్ లోన్ కట్టాలి, మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలో కూడా డీవియేషన్ కోసం మనం కోర్టులో కట్టాము, 12 లక్షలు కట్టమని చెప్పి మాకు నోటీసులు ఇచ్చి కోర్టులో కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాము. నాకు రావాల్సిన బకాయి 45 లక్షలు అయితే అతని వల్ల నష్టపోయింది 1 కోటి రూపాయల వరకు నష్టపోయింటాను. ఎందుకంటే అతని బకాయి ఈనందువల్ల దానికి వడ్డీలన్నీ ఎక్కువ అయిపోయి దాదాపు 1 కోటి రూపాయలు నష్టపోయింటారు.